ఈ రోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశం గిడుగు రుద్రరాజు ఏఐసిసి జాయింట్ సెక్రటరీ పాలక్ వర్మలు పాల్గొని పార్టీ సంస్థాగత నిర్మాణం వివిధ అంశాల మీద మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు విచ్చేసిన ఏఐసిసి సంయుక్త కార్యదర్శి ఇన్ఛార్జ్ డాక్టర్ పాలక్ వర్మ, రాజమహేంద్రవరంలో డీసీసీ అధ్యక్షుడు బోడా వెంకట్ ఆధ్వర్యంలో జరిగిన కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశంలో సిడబ్ల్యూసి సభ్యుడు గిడుగు రుద్రరాజుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 79 సార్లు ఇప్పటి వరకు పేపర్ లీక్ అయితే 48 సార్లు మళ్లీ పరీక్షలు నిర్వహించామని అన్నారు. ఇదంతా కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి నేతృత్వంలో అన్ని జిల్లాలలో పర్యటిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొవ్వూరి శ్రీనివాస్, డాక్టర్ వడయార్, అరిగెల అరుణకుమారి, చింతాడ వెంకటేశ్వరరావు, పట్నాల శ్రీనివాస్, గట్టి నవతారకేష్, జ్యేష్ఠ సతీష్ బాబు, ముండ్రు వెంకట శ్రీనివాస్, కొవ్వూరు శ్రీనివాస్, కొత్తూరు శ్రీనివాస్, మోహన్ రెడ్డి, భద్రం దొర, కాటం రవి, ఎన్వీఆర్ మూర్తి, పాలకుర్తి ప్రభాకర్ చౌదరి, జేటీ రామారావు, చిన్నం మురళీకృష్ణ, మోర్తా అబ్బులు, చామర్తి లీలావతి, ఐ సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులంతా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కేంద్ర విద్యాశాఖ పేపర్ లీక్ కేంద్ర విద్యాశాఖ మంత్రి, పేపర్ లీక్ కేంద్ర విద్యాశాఖ మంత్రి, పేపర్ లీక్ కేంద్ర విద్యాశాఖ మంత్రి, పేపర్ లీక్ కేంద్ర విద్యాశాఖ మంత్రి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పేపర్ లీక్ కేంద్ర విద్యాశాఖ మంత్రి, పేపర్ లీక్ విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి. సార్ అదొక రండి సార్ కొద్దిగా. సార్ ఒకసారి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి, ఈ జిల్లాలకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి డాక్టర్ పాలక్ వర్మ గారు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం జిల్లాల పర్యటనని చేసుకుంటూ ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి రావడం జరిగింది. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం కోసం ప్రధానంగా పార్టీకి సంబంధించినటువంటి మండల అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గం, పార్టీకి సంబంధించినటువంటి వివిధ విభాగాలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ డిపార్ట్మెంట్స్, ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఐ, మహిళా కాంగ్రెస్, కాంగ్రెస్ సేవాదళం, వీటిలన్నింటినీ కూడా బలోపేతం చేయడం కోసం కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే గారి యొక్క డైరెక్షన్ మేరకు, రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ఈరోజు మన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మిత్రులు వెంకట గారి నేతృత్వంలో పార్టీకి సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాల బాధ్యులు, పెద్దలు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్, జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, పార్టీ పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల మీద ఒక కార్యాచరణ రూపొందించుకుని స్థానికంగా రాజమండ్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద పోరాటం చేయాలని చెప్పి చాలామంది సలహాలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాలుష్యం, ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా త్వరలో జరగబోయేటువంటి గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని వారు ఇక్కడ పర్యటించి అశుభ్రంగా ఉన్నటువంటి
ఈ నీటిలో ఏ విధంగా పుష్కర స్నానం చేస్తారని చెప్పి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు బాధ్యులే చెప్పడం జరిగింది. దాని కాంగ్రెస్ పార్టీగా మేము ఖండిస్తూ పుష్కరాలకి వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చిస్తోందని చెప్తున్నారు, కానీ అదంతా కూడా ప్రచార ఆర్భాటమే, కానీ పనులు ఎక్కడా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు లేవు. ఘాట్ల నిర్మాణాన్ని ఏర్పాటు చేయడం కానీ, స్నానాలకి వసతి సదుపాయాలను ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ కూడా ఎక్కడా జరగటం లేదు. కోట్ల రూపాయల బడ్జెట్ అన్యాక్రాంతం అయిపోతుంది, కాంట్రాక్టుల పరమైపోతుంది, రాజకీయ నాయకుల యొక్క పరమైపోతుంది. సో కాంగ్రెస్ పార్టీగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఎన్ని వేల కోట్ల రూపాయలు మీరు ఇప్పటివరకు పుష్కరాలకు ఎస్టిమేట్లు వేయించారు, వర్క్స్ చేశారు. ఎందుకంటే రాబోయేటువంటిది వర్షాకాలం. ఈ వర్షాకాలంలో పని జరిగేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి దాని మీద ప్రధానంగా ఒక అంశంగా చర్చించడం జరిగింది. అదేవిధంగా పేపర్ మిల్కి సంబంధించి కానీ, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిశ్రమలు మూతపడడం కానీ, కార్మికుల యొక్క జీవనోపాధి కోల్పోవడం ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితులు, వాటి మీద కూడా ప్రధాన అంశంగా చర్చించడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి SIR స్పెషల్ ఇన్సెన్సివ్ రివిజన్, దీంట్లో నేను ఇటీవల అమలాపురంలో కొన్ని నియోజకవర్గాల్లో పర్యటించడం జరిగింది. ఓటర్ యొక్క ఫామ్ ఇచ్చిన తర్వాత BLO BLA వచ్చిన తర్వాత 2002కు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తోటి కంపేర్ చేస్తున్నారు. అంటే 2002లో ఆ పర్టికులర్ ఓటర్ ఎక్కడున్నారు, వాళ్ళ పూర్వీకులు ఎక్కడున్నారు, వాళ్ళ సంబంధికులు ఎక్కడున్నారు అనేటువంటి డేటా చేస్తున్నారు. సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ పరంగా భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటిది రైట్ టు ఓట్. పెద్దలు రాజీవ్ గాంధీ గారు ఆనాడు ఆలోచన చేసి 21 సంవత్సరాలు ఉన్నటువంటి వయసుని 18 సంవత్సరాలకే చేయడం జరిగింది. సో వయోజన ఓటు హక్కు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, కమ్యూనిటీ, క్రీడ్, ఆర్థికంగా ఉన్నవాళ్ళ పేదవాళ్ళ అనేటువంటిది లేకుండా అందరికీ ఓటు అనేటువంటిది ఉండాలి. ఆ ఓటు హక్కు అనేటువంటి కోసం ఈ SIR పేరుతోటి మనం చూసాం. హర్యానాలో జరిగిన సంఘటన చూసాం, బీహార్లో జరిగిన సంఘటన చూసాం, అస్సాంలో జరిగిన సంఘటన చూసాం. కొత్తగా వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగేటువంటి చోట జరుగుతున్నటువంటి ఎన్నికల్లో చూస్తున్నాము. సరైనటువంటి యంత్రాంగం లేదు, ఓట్లన్నిటి కూడా తొలగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారు ప్రధానంగా బడుగు బలహీన వర్గాలు, మైనార్టీల ఓట్లు తొలగిస్తున్నారు. వీటిలన్నిటి మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీగా మా నియోజకవర్గాల బాధ్యులందరూ కూడా BLA 1 BLA 2 బాధ్యతలు తీసుకుని వాళ్ళు కింద ఏజెంట్స్ని అపాయింట్ చేసి ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా, అంటే 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్క పౌరుడు ఈ దేశంలో ఓటు హక్కు కలిగి ఉండొచ్చు. కాబట్టి ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుని ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి సమస్య నీట్, పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. ఈ దేశంలో నీట్ అనేటువంటి దాన్ని జాతీయ స్థాయిలో నిర్వహించి దాని ద్వారా మన జరిగినటువంటి నీట్ ఎగ్జామినేషన్స్లో పేపర్ లీక్ అయ్యి మళ్ళీ తిరిగి నిర్వహించి సుమారు 25 నుంచి 30 లక్షల మంది మళ్ళీ అప్లై చేయాలి, మళ్ళీ రాయాలి. తల్లిదండ్రులకు ఒత్తిడి, మానసిక ఒత్తిడి, పిల్లలకు మానసిక ఒత్తిడి, కోచింగ్ సెంటర్లో డబ్బులు పెట్టడం, ఇవన్నీ చూసిన తర్వాత NTA అనేటువంటి ఒక ఏజెన్సీని ఏర్పాటు చేశారు. ఈ NTA అనేటువంటి ఏజెన్సీ ఇప్పటివరకు ఎన్ని సందర్భాల్లో ఎలిజిబిలిటీ టెస్టులను ఏర్పాటు చేసినా దానికి ఒక రూల్స్ డిఫైన్ చేయలేదు, రెస్పాన్సిబిలిటీ డిఫైన్ చేయలేదు, ప్రశ్న పత్రాలు లీక్ అవుతున్నాయి. సో కాంగ్రెస్ పార్టీగా రాహుల్ గాంధీ గారు ఇటీవల కోటా, రాజస్థాన్లో జరిగినటువంటి కోటా నగరంలో ఛాత్రోకి గూంజ్ అనేటువంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పిల్లల యొక్క భవిష్యత్తుతో చెలగాటం ఆడకుండా 3 ప్రధానమైనటువంటి డిమాండ్స్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఒకటి దాంట్లో 3 ప్రధానమైనటువంటి డిమాండ్స్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఒకటి దాంట్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. దాన్ని కూడా ఈ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఏకాగ్రీవంగా ఆమోదించడం జరిగింది. అదేవిధంగా రెండవది, ఎక్కడైతే ఈ NTA అనేటువంటిది ఉందో దానికి రూల్స్, రెస్పాన్సిబిలిటీ పికప్ చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే NTA చైర్మన్గా 2004లో 24లో ఎవరైతే పనిచేశారో ఆయన కొన్ని తప్పిదాలు ఉన్నప్పుడు 24లో పేపర్ లీక్ అయితే ఆయన ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రభుత్వం అపాయింట్ చేసినటువంటి పరిస్థితి. అంటే అతను ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మనం భావించవలసినటువంటి పరిస్థితి. దానికి కొన్ని రూల్స్, రెస్పాన్సిబిలిటీస్, గైడ్లైన్స్ ఫిక్సప్ చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి. ఒక క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్
అంటే ఒక స్పెసిఫిక్గా ఈ సంవత్సరంలో ఈ ఎగ్జామినేషన్స్కి ఈ డిఫైన్డ్ డేట్స్ ఉండాలి అనేటువంటిది. ఎందుకంటే స్టూడెంట్ క్లారిటీగా ఉండేటువంటి పరిస్థితి ఉండాలి, అతని మీద మానసిక ఒత్తిడి ఉండకూడదు అనేటువంటి మనం చూసాం. సూసైడ్స్ సుమారు 34 మంది పిల్లలు సూసైడ్ చేసుకుని చనిపోయినటువంటి పరిస్థితి, మానసిక స్థితి బాగోదు. సో వీటిలన్నింటినీ కూలంకషంగా ఈ జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో మేము చర్చించడం జరిగింది. ప్రధానంగా ముఖ్యులందరినీ కూడా to analyze what activities we have done in the past and to have discussion of what we'll be planning in upcoming time in that particular area. Today I am amongst my Congress family people here in Rajahmundry district, and we are having a assembly wise review of what activities we have done at the organization level also, and as you all are aware that SIR is in process here in Andhra Pradesh. So for BLA 1 and BLA 2, what is the update in those particular assemblies? Because BLAs are basically the eyes and ears and hands of those particular party within that particular booth. It is very important, as you all are aware, that in the past where SIR has happened, many illegal activities also took place, like addition of votes of particular voters who are not a part of that particular booth, or deletion of voters who actually exist there. So to stop all this, we are planning to expand in a way that we have our eyes and ears at the booth level. Simultaneously, I am sure you all are aware of what NEET chaos has happened across India and how lakhs of students, 22 lakh students have suffered because of the re-examination, and unfortunately we lost 20 lives this year because of the mismanagement of this education system. And this is not the first time. In last 10 years, almost 79 mishaps, leakage of exams have happened, and almost 48 exams have been reconducted. If it is once in a while accidental activity, it is understood. But this has become a continuous pattern which cannot possibly happen without the penetration of the officers or the government people or the ministry level. This is not possible. If for an example, if I tell you this is a closed room, it has a lock. If I don't have a key or access, I cannot come inside. Similarly, the leakage cannot happen without penetration or without internal people being responsible for this. Secondly, if you come across people who are preparing for the examinations, the parents of the students who are preparing for NEETs have confirmed that for coaching classes and fees of the examination, they are investing 5 to 6 lakhs per year per student. And if we calculate for 22 lakh students per year, 1.32 lakh crores, this family are contributing to the nation, to the education system. And on the other side, if we see the budget of the Education Ministry of India, the budget is 1.40 lakh crores. So basically, these families are contributing to the entire education system. And is the education system doing justice to the students? No ways. They are not thinking for a secure future of India. For them, education is not important. That is being visible on the ground level because of the importance what they are giving to this education system. Secondly, if you would have seen recently the CBSE paper issues amongst across India, the students have come across and told that the checking of the paper was in a manner where they are getting marks of some other students. The company which was giving the contract for this is a defaulter. Why the education system is entertaining such companies? We are asking from this platform. Next, if you know, Rahul ji went to Kota recently. He interacted with students and gave an example of 3,000 students. Suppose we take a sample size of 3,000 students who are preparing for the exam. Out of those 3,000 students, only one becomes IAS, only 30 become IITians, and only 180 become doctor. And what happens to other 2,700 students? That's a big question mark. Shouldn't the government of India have an education system which does justice to all the students across India who are preparing for the exam? Next, the education system is entirely circulating around 5 exams: NEET, JEE, UPSC, SSC, and NEET, JEE, UPSC, RRB and RRB exam.
Okay, this 5 examinations, almost 2 crore 45 lakh students are participating. And the fees and the preparation money which they are investing for this is the entire budget of 5 ministries of India. So what has happened? This is totally a trap for the students. This is not justice for them, and that is why Rahul ji has launched a website also and a QR code also, asking the students of India that please give your inputs. How do you want the education system of India to be? He wants to fight and we want to stand with the students. And this is My Education, My Justice, My Fight. That's the website name. And from your platform, I request the students in Andhra Pradesh and across the East Godavari also, from your platform, I'll show you the QR code. This is the QR code. Please scan it and the website will automatically open up. Once it opens, I request the students, give your inputs, because your future is India's future and India's future is in your hands, and the education system should do justice to the students. Thank you very much, Jay.